హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. ఇవాల్టి వీడియోలో బట్టతల వైరస్ అనే ఒక వింత వ్యాధి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇక ఈ భాషలోనే సైన్ చేయాలని ఒక రాష్ట్ర గవర్నమెంట్ అయితే జీవో పాస్ చేసింది. అది ఏ రాష్ట్రం అనేది, అలాగే బొద్దింకల పాలు మనకు ఉపయోగపడతాయని, అవి ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని భావిస్తున్నాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్ గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయితే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మార్కెట్లోకి కొత్త బాబా వచ్చి చాలా రోజులైంది అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ఏ సినిమాలలో కామెంట్స్ లో తెలియజేయండి. ఎందుకంటే మానవాళిని రకరకాల వ్యాధులు చుట్టుముట్టడం సర్వసాధారణంగా అయితే మారిపోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇతర అనేక కారణాల వల్ల మనుషులు వింతైన అరుదైన వ్యాధుల బారిన అయితే పడుతున్నారు. అటు జంతువులు, పక్షులు, ఇతర కీటకాల నుంచి కూడా మనకు అనేక వ్యాధులు అయితే సోకుతున్నాయి. తాజాగా ఒక జిల్లాలో ప్రజలు వింత వ్యాధి బారిన అయితే పడ్డారు. ఈ వ్యాధి సోకిన వాళ్లకు మొదట జుట్టు, ఆ తర్వాత గోళ్లు ఊడిపోతున్నాయంటూ భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. మరి గ్రామస్తులకు సోకిన వ్యాధి ఏంటి, ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకుందామా? మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షేగావ్ తహసీల్లో ఒక వింత వ్యాధితో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లోని జనాలకు జుట్టు, గోళ్లు ఊడిపోతున్నాయని భయభ్రాంతులకు లోనవుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఈ వైరస్ ని బట్టతల వైరస్ అని పిలుస్తున్నారు. ఈ వైరస్ కారణంగా మొదట జుట్టు రాలిపోయేదని బాధపడే వాళ్ళని ఇప్పుడు గోళ్లు కూడా ఊడిపోతున్నాయని భయపడుతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొదటిసారిగా 2024 డిసెంబర్లో వెలుగులోకి వచ్చిందంట. బోన్గావ్, దాని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది గ్రామస్తులకు వేగంగా జుట్టు రాలిందని ఫస్ట్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఏకంగా చాలా మంది గోళ్లు కూడా ఊడిపోతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే విషయంపై బోన్గావ్ గ్రామ సర్పంచ్ స్పందించి ఈ సమస్యను డిసెంబర్ చివరిలో అకస్మాత్తుగా జుట్టు రాలడంతో మొదలైంది. ఇప్పుడు గత 4-5 రోజులుగా ప్రజలు గోళ్లు కూడా ఊడిపోతున్నాయని తెలిపారు. ఇక తాజాగా జిల్లా ఆరోగ్య శాఖకు చెందిన బృందం ఈ వైరస్ సోకిన ప్రభావిత ప్రాంతాలను సందర్శించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అక్కడ వైరస్ సోకిన వారి నుండి బ్లడ్ శాంపిల్స్, ఎయిర్ శాంపిల్స్ అయితే సేకరించారు. ప్రస్తుతం ఈ వ్యాధిపై పరిశోధన చేస్తున్నారు. 2026లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ, డిఎంకే మధ్య చెలరేగిన భాషా వివాదం తారాస్థాయికి అయితే చేరింది. ఉపాధి అవకాశాల పెంపు కోసం మేము కృషి చేస్తున్నామని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు చెబుతుండగా, మరోవైపు హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళ ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ భాషే ప్రధాన లక్ష్యంగా తమిళనాడులో స్టాలిన్ సర్కార్ ఎన్నికల బరిలోకి అయితే దిగనుంది. ఈ నేపథ్యంలోనే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో బోర్డులు తమిళ భాషలోనే ఉండాలని, లేదంటే ఫైన్ విధిస్తామని కీలక ఆదేశాలను అయితే జారీ చేసింది. తాజాగా మరో అడుగు అయితే ముందుకు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా తమిళంలోనే సంతకం పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవోను జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది స్టాలిన్ సర్కార్. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా తమిళంలోనే ప్రచురించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అంతేకాక సర్క్యులర్ కూడా తమిళంలోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇంగ్లీష్ లో వచ్చిన సర్క్యులర్స్ ని తమిళంలోకి ట్రాన్స్లేట్ చేయాలని ఈ మేరకు పేర్కొంది. ఇటీవల తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రామేశ్వరంలోని పంబాన్ బ్రిడ్జిని అయితే ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన సమావేశాల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తమిళనాడు ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు అయితే చేశారు. డిఎంకే నేతలు ఎవరూ కూడా తనకు రాసే లేఖల్లో తమిళంలో సంతకాలు చేయరని ఎద్దేవా చేశారు. తమిళ భాష పట్ల మీకు గౌరవం ఉంటే తమిళంలో సంతకం చేయడం నేర్చుకోవాలని విమర్శించారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం సర్వత్రా అయితే ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులో హిందీ భాషను రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్టాలిన్ సర్కార్ విమర్శలు చేస్తోంది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ భాషా వివాదం కీలకంగా మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భూమిపై అత్యంత నిలకడగా ఉండే జీవుల్లో బొద్దింకలు ఒకటి. అవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తట్టుకుని జీవించగలవు. అయితే శాస్త్రవేత్తలు వాటిని కేవలం పరిశీలించి వదిలేయడం లేదు. వారి దృష్టి ఇప్పుడు బొద్దింకలు ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన పాలుపై పడింది. అవునండి, మీరు విన్నదే నిజమే. కొన్ని రకాల బొద్దింకలు తమ పిల్లలకు పోషకాలు అందించడానికి పాల వంటి ద్రవాన్ని అయితే ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా డిప్లోటెరా పంక్టేటా అనే జాతి బొద్దింకలు ఉత్పత్తి చేసే ఈ పాలు సాధారణంగా మనం తాగే ఆవు పాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర మరియు ముఖ్యమైన అమైన్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక స్ఫటికం రూపంలో ఉండే ఈ బొద్దింక పాలు శక్తికి ఒక గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. మరి శాస్త్రవేత్తలు ఈ ఆసక్తికరమైన ద్రవంతో ఏం చేస్తున్నారు? ప్రధానంగా వారు బొద్దింక పాలలోని పోషక విలువను అధ్యయనం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఆహార పరిశ్రమలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు పోషకమైన ఆహారాన్ని అందించడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వనరుగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పాలులోని ప్రత్యేకమైన ప్రోటీన్లు శరీరానికి ఫాస్ట్ గా అయితే శక్తిని అందించగలవని
పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ పాలను అథ్లెట్లు మరియు ఎక్కువ శారీరక శ్రమ చేసే వారికి ఒక గొప్ప శక్తి వనరుగా అయితే ఉపయోగపడవచ్చు. అయితే బొద్దింకల నుండి ఈ పాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. శాస్త్రవేత్తలు ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టారు. చివరగా బొద్దింకలు మనకు అసహ్యంగా అనిపించినప్పటికీ వాటిలో దాగి ఉన్న పోషక నిధి భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనలు ఆహార భద్రత మరియు పోషకాహార రంగంలో కొత్త అవకాశాలను తెరిచే అవకాశం అయితే ఉంది. సో ఇది గైస్ మరి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్స్ లో తెలియజేయండి. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్ వచ్చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఎవరికైనా యూజ్ అనిపిస్తే వీడియో షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.